అమెరికా ప్రభుత్వం H1B వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ ఫీజును $1,00,000లకు పెంచింది. ఇంకా H1B వీసా హోల్డర్లకు అమెరికాలో విలువ లేనట్టే. ఇక అమెరికా కంపెనీలు H1B వీసా హోల్డర్లను తీసుకుంటారో లేదో అని అంతా ఉసూరుమంటున్న ఈ తరుణంలో రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నాయి. H1B వీసా హోల్డర్లలో 71% ఉన్న మన భారతీయులను ఆ కంపెనీలు సీఈఓలుగా నియమిస్తూ పేర్లను ప్రకటించాయి. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ సీఈఓగా శ్రీని గోపాలన్ పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రీని నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. గోపాలన్ హిందుస్థాన్ యూనిలివర్ లో మేనేజ్మెంట్ ట్రైనీగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత భారతి ఎయిర్టెల్ వోడాఫోన్ క్యాపిటల్ వన్ డ్యూష్ టెలికాంలలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న టీ మొబైల్ కంపెనీకే ఈయన సీఈఓగా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక చికాగోకు చెందిన బెవరేజ్ దిగ్గజం మాల్సన్ కోర్స్ సంస్థ కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్ ను నియమించింది. అక్టోబర్ 1 నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అంటున్నారు. ఈయన మైసూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. భారతదేశంలోని కోర్స్ మాల్సన్ బ్రాండ్లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు. వీరిద్దరిని ఇప్పుడు అమెరికా కంపెనీలు సీఈఓగా ప్రకటించటం వల్ల H1B వీసా పైన వెళ్ళిన చాలా మంది ఉద్యోగులకు ఒక పెద్ద రిలీఫ్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే H1B వీసా హోల్డర్స్ అందరూ కూడా తమ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో, ఇక్కడ H1B హోల్డర్స్ వాల్యూ తగ్గిపోతుందేమో, H1B హోల్డర్స్ ఇంకా అమెరికాలోకి అడుగుపెట్టనివ్వరేమో, ఉన్న వాళ్ళని తీసేస్తారేమో అని భయపడుతున్న వేళ ఇలాంటి H1B హోల్డర్స్ గా వెళ్ళిన వాళ్ళనే ఆ కంపెనీలకు అత్యున్నత పదవినిచ్చి అంటే సీఈఓలుగా నియమించి గౌరవించడం నిజంగా ప్రశంసనీయమని చెప్తున్నారు.